శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో అద్భుతమైన మార్పులు లక్ష్మీదేవి ప్రసాదిస్తున్న అదృష్ట సువర్ణ గడియలు. మరి స్నేహితులారా, ముఖ్యంగా మేషరాశి వారు మీరంతా ఇక సంతోషానికి సిద్ధమైపోండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. మీ రాశి అధిపతి అయిన కుజుడి బలంతో పాటు సాక్షాత్ లక్ష్మీదేవి మీకు ఒక గొప్ప వరం ఇవ్వబోతున్నారు. అవును, ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. అగ్నితత్వానికి చెందిన ఎల్లప్పుడూ ధైర్యంగా ముందుకు సాగే మేషరాశి వారి వైపు ఆ అమ్మలగన్న అమ్మ లక్ష్మీదేవి నడిచి వస్తుంది. ఆమె పాదాల ధూళి మీ ఇంటి గడపపై పడితే చాలు, మీ దరిద్రం, మీ భయాలన్నీ తక్షణమే పటాపంచలైపోతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి తన అమృత హస్తాలతో మిమ్మల్ని దీవించే మీ అదృష్టం ఎలా వెలిగిపోతుందో ఒకసారి ఆలోచించండి. జరగబోయే నిజాన్ని తెలుసుకొని మీరే ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఈ సమాచారం మీ జీవితానికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు, కాళీమాత, హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై కాళీమాత, జై బజరంగబలి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ కష్టాల కాలం ముగిసింది. ఇక మంచి రోజులు మొదలయ్యాయి. ఈ రోజున మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పే శుభ పరిణామం జరగబోతుంది. మేషరాశికి చెందిన అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల జాతకుల అదృష్టాన్ని మార్చడం ఇప్పుడు ఎవరి తరము కాదు. మనిషి ఎప్పుడైతే మంచి పనులు చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ అందరూ బాగు కోరుకుంటాడో అప్పుడు ఆ భగవంతుడి స్వయంగా వచ్చి తోడు నిలబడతాడు. కోపం తర్వాత వచ్చిన మనసులో ఎలాంటి కల్మషం లేని పవిత్రమైన స్వభావం మీది. మీరు జీవితంలో ఎప్పుడు ఊహించని ఒక దైవిక చమత్కారం, ఒక గొప్ప వరం ఈ రాబోయే 24 గంటల్లో మీకు దక్కబోతుంది. లక్ష్మీదేవి మనసు నిండా ప్రసన్నురాలైతే ధనానికి అసలు లోటుండదు. అదృష్టాన్ని, ఐశ్వర్యం దానంతట అదే మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. ప్రస్తుతం ఉన్న గ్రహ నక్షత్రాల గమనం ప్రకారం మీ అదృష్టానికి ఉన్న తాళం ఇప్పుడు పూర్తిగా తెచ్చుకోబోతుంది. స్నేహితులారా, ఇకపై మీరు ఏమాత్రం చింతించకండి, బాధపడకండి. భగవంతుడు మీకోసం ఒక దారి మూసివేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీకోసం వేలాది కొత్త దారులు తెచ్చుకున్నాయి. ఇది కేవలం మీ విజయానికి ప్రారంభం మాత్రమే. ఇప్పటి వరకు ఆ దేవుడు మీ ఓపికను పరీక్షించాడు. నాయకత్వ లక్షణాలు ఉండి ఏ పనికైనా ముందే ఉండి నడిపించే మీ స్వభావానికి తగ్గట్టుగా ఏ వ్యాపారంలో అయితే నిన్నటి వరకు నష్టాలు వచ్చి మిమ్మల్ని కృంగదీశాయో అదే వ్యాపారాలు ఇప్పుడు ఊహించని లాభాల వంట పండుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పూజ, ప్రతి హారతి, మీరు వెలిగించిన ప్రతి దీపం ఆ లక్ష్మీదేవి పాదాలకు చేరాయి. మీ ప్రతి వ్రతం, ప్రతి ప్రార్థన, మీరు చేసిన సేవ ఇప్పుడు సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. భగవంతుడు అన్నిటిని గమనిస్తున్నాడు. ఈ పవిత్రమైన హృదయాన్ని గుర్తించాడు. అందుకే లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు నేరుగా లభించే సమయం వచ్చింది. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అడగనివి కూడా అమ్మవారు మీకు ప్రసాదిస్తారు. ఎందుకంటే తల్లికి తన పిల్లలపై అపారమైన దయ ఉంటుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద పండుగ వాతావరణం మొదలయ్యింది. ఇంట్లో శుభకార్యాల హడావిడి, పువ్వుల వర్షం కురుస్తుంది. మంగళ వాయిద్యాలు మోగుతాయి. అమ్మవారికి విగ్రహం ముందు దీపాలు ప్రకాశిస్తాయి. మీ జీవితంలో ప్రతిరోజు ఒక పండగలా మారుతుంది. మీ ఇంట్లో చిన్నారి అడుగుల సవ్వడి వినబడుతుంది. కొత్త అతిథులు మీ ఇంటికి వస్తారు. పెళ్లి కావాల్సిన వారికి వివాహం జరుగుతుంది. సౌభాగ్యం లభిస్తుంది. సంతానం సుఖం దక్కుతుంది. గతంలో మీరు ఏవైతే కోల్పోయారో అదంతా ఇప్పుడు రెట్టింపై మీ చెంతకు తిరిగి వస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకుంది. మీరు ఇక ఒంటరి కాదు. దివ్య శక్తులు మీకు తోడుగా ఉన్నాయి. మీపై ఎవరి చెడు దిష్టి పడదు. మీ వెనుక దైవ బలముంది, గుండెల్లో ఆత్మ బలముంది. అన్నిటికీ మించి లక్ష్మీదేవి తోడుంది. ఈ తోడు మిమ్మల్ని ప్రతిక్షణం ప్రతి కష్టం నుండి కాపాడుతుంది. ప్రతి సవాల్ను ఒక అద్భుతమైన అవకాశంగా మారుస్తుంది. మీరు చాలా కాలం పాటు ఇతరులను నమ్మి మోసపోయారు, కానీ ఇప్పుడు మేషరాశి వారి సహజ సిద్ధమైన పట్టుదలతో మిమ్మల్ని మీరు నమ్ముకునే సమయం వచ్చింది. మీలో ఉన్న అసలైన శక్తి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. లక్ష్మీదేవి మీలోని మంచితనాన్ని చూస్తే మిమ్మల్ని అనుగ్రహించింది. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మిమ్మల్ని గొప్పగా చూస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ సమయంలో బ్రహ్మాండంలోని శక్తులు, గ్రహాల గమనం, దేవి కృప అన్ని మీపై ఉన్నాయి. ఇలాంటి చమత్కార శతాబ్దానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే విజయాలు ఒక చరిత్రగా నిలిచిపోతాయి. జనాలు మీ విజయగాథని చెప్పుకొని స్ఫూర్తి పొందుతారు. మీరు ఇకపై ఒక సాదాసీదా వ్యక్తిగా మిగిలిపోరు. సమాజంలో మీరు అందరికీ ఒక ఆదర్శంగా నిలబడతారు. మరి స్నేహితులారా,
ఈ రాబోయే 24 గంటల నుండి మీ రాత పూర్తిగా మారిపోతుంది. నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతాయి. నిన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ సలహా కోసం ఎదురు చూస్తారు. మీ పేరు ప్రఖ్యాతలు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, బంధాలు బలపడతాయి, తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇల్లుని వదిలిపెట్టి వెళ్లదు. ఇది ఏ సామాన్య రోజు కాదు. ఇది శనిదేవుడు మరియు హనుమంతుడి కృపతో రాయబడిన ఒక నూతన భాగ్యోదయం. ఇంతకాలం మేము ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డామని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ విశ్వం మిమ్మల్ని ఒక గొప్ప యోగం కోసం సిద్ధం చేస్తుంది. ఈ రోజు అరుదైన యోగాల కలయిక జరుగుతున్నప్పుడు ప్రకృతి కూడా మీ పక్షాన నిలబడింది. మీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారతాయి. ఆందోళనతో నిండిన మీ రాత్రులు పోయి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఏ ప్రపంచమైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసిందో అదే ప్రపంచం మీ ప్రతిభను గుర్తిస్తుంది. ఒకవేళ మీ మనసు పదే పదే ఆలోచనలో పడుతూ ఉంటే మీ జీవితం ఏదో పెద్ద మార్పు జరగబోతుందని అర్థం చేసుకోండి. రాత్రి కలలో వింత సంకేతాలు వస్తూ ఉంటే శ్రద్ధగా వినండి. ఇది మీ భ్రమ కాదు. ఇది సాక్షాత్తు శని భగవానుడు మరియు హనుమంతుడు మీకు ఇస్తున్న శుభ సంకేతాలు. మీ చుట్టుపక్కల జరుగుతున్న మార్పులు, శబ్దాలు అన్ని ఒక దైవిక ప్రణాళికలో భాగమే. మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. 24 గంటల్లో వచ్చే ఏదైనా ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా ఒక వ్యక్తి మీ విజయానికి ఒక మంచి మార్గాన్ని చూపించవచ్చు. అవకాశం ఏ రూపంలోనైనా రావచ్చు. దాన్ని గుర్తుపట్టండి. విజయం సాధించడానికి చీకటి మార్గాల గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు ఆ చీకటి ఓపికగా భరించారు. ఇప్పుడు వెలుగు వచ్చే సమయం ఆసన్నమయ్యింది. రాబోయే 24 గంటల్లో జరగబోయే ప్రతిదీ మీ జీవితానికి కొత్త దిశనిస్తుంది. మీపై మీకు నమ్మకం ఉండాలి. ఇది భయపడే సమయం కాదు, ఆగిపోయే సమయం కాదు, ఉన్నత శిఖరాలకు చేరుకునే సమయం. ఈ యోగాలు మీ కష్టానికి ఆ దేవుడు ఇచ్చిన బహుమతి. పెద్దలు చెప్తుంటారు, శనిదేవుడు ప్రసన్నుడైతే సామాన్యుడు కూడా గొప్ప స్థానానికి చేరుకుంటారని. అలాగే హనుమంతుడు రక్షణ ఉంటే ఏ దుష్ట శక్తి ఏమీ చేయలేదని. అద్భుతమైన సమయం ఇప్పుడు వచ్చింది. పండితులు కూడా చెప్తున్నారు, ఇలాంటి సంయోగం తరాలకి ఒకసారి మాత్రమే వస్తుందని. ఇంటి పెద్దలకు నమస్కరించండి. తులసి కోట వద్ద నీరు పోయండి. భక్తితో హనుమాన్ చాలీసా పఠించండి. ఈ శుభ సమయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించండి. ఎందుకంటే ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నది మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అవకాశం. స్నేహితులారా, మీ మంచి రోజులు వచ్చేసాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న మానసిక వేదనకు, టెన్షన్లకు ఇప్పుడు అంతం పడబోతుంది. రాబోయే 24 గంటల్లో మీకు 3 పెద్ద శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి కీడు తలబెట్టకండి, ఎవరిపైన అసూయపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ 3 శుభవార్తలు కేవలం మీకోసం వస్తున్నాయి. వీటిని గుర్తించి జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎప్పుడైనా శని భగవానుడి కృప కురిసినప్పుడు అది నెమ్మదిగా కాదు, ఒకేసారి పెద్ద సంఘటనల రూపంలో అద్భుతంగా వస్తుంది. శనిదేవుడి పని న్యాయం చేయడం. ఆయన మీ ప్రతి మంచి కర్మల లెక్కలను ఉంచారు. మీరు పరీక్షల్లో పాస్ అయ్యారు కాబట్టి ఈ మహాయోగాలు మీ జీవితంలో ఏర్పడ్డాయి. మరియు మీ జాతకంలో మార్చే 6 రాజయోగాలు అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది సంశయోగం. ఇది రాజయోగాల్లోకెల్లా ఎంతో శ్రేష్టమైనది. ఈ యోగం వల్ల వ్యక్తికి సమాజంలో ఉన్నత స్థానాలు, అపారమైన ధనం, గొప్ప కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కాలసర్ప యోగం. ఉత్తమ ప్రభావం ఉన్న కొన్ని జ్యోతిష పరిస్థితుల్లో యోగం వ్యక్తికి హఠాత్తుగా ఊహించని ఉన్నత స్థానానికి అందిస్తుంది. గతంలో ఎంతగా అణచివేయబడ్డారో అంతకంటే రెట్టింపు వేగంతో మీ జీవితం పైకి లేస్తుంది. అమృత సిద్ధి యోగం. ఈ పవిత్ర సమయంలో ప్రారంభించే ఏ పనైనా ఎంతో కాలం పాటు శాశ్వతంగా స్థిరపడుతుంది. ధనయోగం. ఆస్తి, నగలు, వాహనం, ఇల్లు కొనే యోగం ఉంటుంది. జన్మ జాతకంలోని గురుచంద్రుల ప్రత్యేక సంబంధం దీన్ని మరింత బలోపేతం చేస్తుంది. రాజయోగం. ఇది సమాజంలో మంచి గౌరవం, మర్యాద తెచ్చిపెడుతుంది. జీవితంలో ఉన్న శ్రేణి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ యోగాలన్నీ ఒకేసారి ఏర్పడినప్పుడు జీవితంలో ఎంతో వేగంగా అనుకూలక మార్పులు జరుగుతాయో మీరే చూస్తారు. ప్రతి యోగానికి ఒక ఖగోళ ఆధారం ఉంటుంది. శని, కుంభ లేదా మకర రాశిలో ఉండి చంద్రుడు, రాహు, గురువులు ప్రత్యేక స్థానంలో ఉన్నప్పుడు ఈ యోగం జరుగుతుంది. సంశయోగం. శని తన స్వరాశిలో ఉండి కేంద్రంలో ఉండే యోగం ఏర్పడుతుంది. రాబోయే 24 గంటలు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త వింటారు. ఎందుకంటే మీ జాతకంలోని నక్షత్రాలు స్పష్టంగా చెప్తున్నాయి, రాబోయే 24 గంటల మీ జీవితంలో ఒక పెద్ద మార్పు, ఒక మంచి శుభ పరిణామాలు జరుగుతాయి. ఆ బ్రహ్మదేవుడు మీ నుదిట రాతను శుభప్రదంగా మార్చి రాశారు. బ్రహ్మదేవుడి ఆశీస్సులతో రాబోయే 24 గంటల్లో 5 చాలా పెద్ద అద్భుతమైన శుభవార్తలు మీకు అందుతాయి. ఆ వార్తలు విని మీ హృదయం, మీ మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మీరు వింటున్నది అక్షరాల నిజం. రాబోయే 24 గంటల్లో మేషరాశి వారి జీవితంలోకి ఒక పెద్ద మార్పు రాబోతుంది. కాబట్టి మీరంతా ఆ శుభవార్తల కోసం సిద్ధంగా ఉండండి. మరి స్నేహితులారా, ఈ రోజు మీ ఇంటి తలుపు తట్టబోతున్న
కుబేరుడి ప్రత్యేక కృప, గుప్త ఖజానా గురించి తెలుసుకుంటే, స్నేహితులారా, ధనాధిపతి అయిన కుబేర మహారాజు ప్రత్యేక అనుగ్రహం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. మీ జీవితంలో సంతోషాలన్నీ మళ్లీ తిరిగి రాబోతున్నాయి. గతంలో మీ కుటుంబానికి దూరం అయిపోయిన ఆనందాలన్నీ కుబేర మహారాజు ప్రత్యేక కృప వల్ల మేషరాశి వారికి మళ్లీ దక్కుతాయి. ఇప్పుడు మీ జాతకం ఎంతో అద్భుతంగా మారుతుంది. నిద్రిస్తున్న భాగ్యం మేల్కొని సూర్యుడి కంటే తేజస్సుతో ప్రకాశిస్తుంది. అంత పెద్ద శుభవార్త మీ ఇంటికి అందబోతుంది. మీ జీవితంలో సంతోషాలు మళ్లీ తిరిగి వస్తాయని నాకు తెలుసు. ఇప్పటి వరకు పడిన దుఃఖం అంతా భగవంతుడు పెట్టిన పరీక్ష. అదంతా దేవుడి లీల మాత్రమే. మొత్తం 500 సంవత్సరాల తర్వాత అటువంటి మహా సంయోగం ఏర్పడుతుంది. దీని వల్ల రాబోయే 24 గంటల్లో 5 పెద్ద శుభవార్తలు మీకు ఖచ్చితంగా లభించి తీరుతాయి. అయితే ఆ శుభవార్తలు ఏమిటి అనేది అందరి మనసులో ఉన్న ముఖ్యమైన ప్రశ్న. ఈ వీడియోలో నాతో పాటు చివరి వరకు ఉండండి. ఆ దాగి ఉన్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ మహా శుభ సంయోగం వల్ల ఎంత లాభం పొందాలి అనేది పూర్తిగా తెలుసుకోండి. రాబోయే 24 గంటల సమయం మీకోసం చాలా శుభప్రదమైనది, లాభదాయకమైనది. మీ అసంపూర్ణ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇకపై మిమ్మల్ని ప్రగతి పదంలో ముందుకు వెళ్లకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే మీ జాతకంలో రాజయోగం, ధనలక్ష్మి యోగం, గజకేసరి యోగం పాటు సర్వర్థ సిద్ధి యోగం కూడా బలంగా ఏర్పడ్డాయి. జ్ఞానబుద్ధి ప్రదాత అయిన విఘ్నేశ్వరుడి ఆశీస్సులు, ధనదేవత లక్ష్మీదేవి అనుగ్రహం, శ్రీ మహావిష్ణు ఆశీస్సులు మీకు లభించబోతున్నాయి. మీ జీవితంలోని దుఃఖాలు, బాధలు నిమిషాల్లో మాయమైపోతాయి. గతంలో మీ జీవితంలో ఇబ్బందులు ఏ విధంగా పెరిగిపోయాయో చెప్పడం కూడా కష్టమే. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువయ్యాయి. 1 రూపాయి సంపాదిస్తే 3 రూపాయలు ఖర్చు వచ్చింది. అయినా ఎన్నో కష్టాలు ఓర్చుకొని జీవితాన్ని నిలబెట్టుకున్నారు. కానీ నీరు మునిగేంత వరకు భరించవచ్చు. తలపైకి వెళ్తే ఏదో ఒక ఉపాయం చేయక తప్పదు కదా. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం వెతకాల్సిన సమయం వచ్చింది. ఆ పరిష్కారం కోసం మీరు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. ఈ రోజు ఇక్కడే మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. మరియు ఈ రోజున చెడు దృష్టి నుండి రక్షణ కలిగించే ఆ చిన్న ఉపాయం గురించి తెలుసుకుందాం. మొదట మీ ఇంట్లో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని గమనించండి. అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే మంచిని చూసి మీ చుట్టుపక్కల వారు తట్టుకోలేరు. కొంతమంది చెడు దృష్టి మీపై పడవచ్చు. అందుకే ఎవరి దృష్టి తగలకుండా ఉండడం కోసం ఒక చిన్న ఉపాయం చేయండి. ఆ ఉపాయం ఏమిటంటే, మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ రోజున నిమ్మకాయలు, మిరపకాయలు కలిపి కట్టి వేలాడదీయండి. ప్రతి శనివారం పాతవి తీసేసి కొత్తవి కట్టండి. పాత వాటిని ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఇంటి వెనక వైపు పారేయండి. ఇలా చేస్తే జనాలు ఎంత కుళ్ళుకున్నా మీ జాతకాన్ని ఏమీ పాడు చేయలేరు. మీ జీవితంలో మంచి సమయం వచ్చింది. మీరు చాలా ప్రగతి సాధిస్తారు. మరియు ఈ విషయాలు ముందే తెలిసి ఉంటే మీ కష్టాలన్నీ ఎప్పుడూ తీరిపోయేవి. జీవితంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏది పుట్టలేదని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ సమస్యలన్నీ తీరతాయి. ఎందుకంటే ఇందులో జాగ్రత్తలతో పాటు అవసరమైన ఉపాయాలు కూడా చెప్పాము. దీన్ని పూర్తిగా చూసిన వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు కోరుకున్న ప్రతి వస్తువు మీ చెంతకు చేరుతుంది. మా మాటలు ఏమీ ఊరికే చెప్పడం లేదు, పూర్తి ఆధారంతో చెప్తున్నాము. మీ జాతకంలోని రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పబోతున్నాము. ఇప్పటి వరకు మేము మౌనంగా ఉన్నాము, కానీ ఇప్పుడు నిజాలు దాచము, అందరి ముందుకు తీసుకువస్తాము. మీలో నిజం వినే ధైర్యం ఉంటేనే వినండి, లేదంటే ఇక్కడే వదిలేయవచ్చు. మీకు ఇప్పటి వరకు చాలా అన్యాయం జరిగింది, కానీ ప్రజలు చాలా స్వార్థపరులుగా మారి ఎవరి గురించి ఆలోచించడం లేదు. వారి స్వార్థం చూసుకుంటున్నారు. ఎవరి పోరాటం వారే పోరాడాలి. అడిగితే ఏది దొరకదు. కష్టపడేవాడు వదిలేసిన దాన్నే అడిగేవాడు తీసుకుంటాడని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ కలియుగంలో మీ కష్టార్జితాన్ని ఇంకొకరు దోచుకెళ్లేంత అమాయకంగా ఉండకండి. మీ మంచితనాన్ని అందరూ వాడుకుంటున్నారు, అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు. భగవంతుడు మీకు ఇవ్వడంలో లోటు చేయడం లేదు, చాలా ఇస్తున్నాడు. కానీ కొంతమంది తెలివైన వాళ్ళు మీ హక్కును లాక్కుంటున్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ఒక పెద్ద మార్పు ఉంది. శ్రద్ధ పెట్టకపోతే అవకాశం చేజారిపోతుంది. రాబోయే 24 గంటల్లో మీ అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీ భాగ్యం మలుపు తిరుగుతుంది. ఒక పెద్ద మార్పు జరుగుతుంది. రాబోయే 24 గంటల్లో జరిగే మార్పు వద్ద మీరు జాగ్రత్తగా ఉంటే మీ జీవితం మునపటిలా ఉండదు, పూర్తిగా మారిపోతుంది. మీ పనులకు ఉన్న అడ్డంకులన్నీ న్యాయదేవుడైన శని భగవానుడు మరియు సంకటమోచనుడైన భగవంతుడు తొలగించేశారు. దీనివల్ల రాబోయే 24 గంటలు మీరు సాధించే విజయాన్ని చూసి మీరే ఎంతో సంతోషిస్తారు. అంతటి అద్భుత సంఘటన మీ జీవితంలో ఎప్పుడు జరిగి ఉండదు. శనిదేవుడు మీపై అపారమైన కృపను చూపిస్తూ మీ జీవితంలోకి ఒక మంచి వెలుగు తీసుకొస్తున్నారు. ఆనందంలో మీ కుటుంబం ఎంతో సంతోషిస్తుంది. ఒక పెద్ద దైవిక శక్తి మీకు తోడుగా నిలిచింది.
ఆ దేవుడి శుభ అనుగ్రహం మీపై పడగానే మీ ఇంటిలోని నెగిటివ్ శక్తులు, గ్రహ దోషాలు, చెడు నీడలన్నీ సర్వనాశనం అయిపోతాయి. మీ జీవితానికి ఒక కొత్త ఆరంభం లభిస్తుంది. మీ కుటుంబంలో మీరు కల్లో కూడా ఊహించని మంచి మార్పు జరుగుతుంది. మీ విద్యను చూసి జనాలు మీతో మాట్లాడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. మీరు ఇంత తక్కువ సమయంలో ఇంతటి ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నారని ఆశ్చర్యపోతారు. కానీ వీటన్నిటికీ కారణం అందరితో న్యాయం చేసే శని భగవానుడు మరియు హనుమంతుడే అని ఎవరు గ్రహించలేరు. శని భగవానుడు మరియు హనుమంతుడు మీ అదృష్టాన్ని మార్చేస్తారు. కాబట్టి మీరు ఎంత కావాలంటే అంత ప్రగతి సాధించి ముందుకు వెళ్ళండి. ఏ శత్రువు కూడా మీ పనులకు పాడు చేయలేరు. గతంలో శత్రువులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. కారణం లేకుండా అబద్ధపు నిందలు వేసి అవమానించారు. మీ పనుల్లో అడ్డంకులు సృష్టించారు. మీరు అనుభవించిన కష్టాలు ఎవరికి రాకూడదు. అంత బాధ భరించారు. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. కానీ పైవాడు అంతా చూస్తున్నాడు. ఎవరికైనా భయపడు లేదా భయపడకు, కానీ నీ కర్మలకు ఖచ్చితంగా భయపడు అని ఆ గురువు గారు చెప్పేశారు. భగవంతుడు క్షమించిన కర్మల ఫలితాన్ని అనుభవించక తప్పదు. నువ్వు కోరుకున్నది నువ్వే చేస్తావు, కానీ దేవుడు కోరుకున్నదే జరుగుతుంది. నువ్వు దేవుడు కోరుకున్న పని చెయ్యి, అప్పుడు నువ్వు కోరుకున్నది దానంతటా అదే జరుగుతుంది. మనిషి రోజు తన సంపదను లెక్క పెట్టుకుంటాడు, కానీ భగవంతుడు మనిషి శ్వాసను లెక్క పెడతాడు. ఈ విషయం మీకు నిజమని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో అవును మీరు చెప్పింది నిజమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక రాబోయే సమయం శుభ సమయంలో చేసిన పని శుభ ఫలితాన్ని, అశుభ సమయంలో చేసిన పని అశుభ ఫలితాన్ని ఇస్తుంది. ఏ సమయం మంచిదో ఏ సమయం చెడ్డదో మీ రాశి ఫలం చెప్తుంది. రాబోయే సమయంలో మీకు ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి నష్టాలు రావచ్చు అనేది గ్రహ గోచారం మరియు మీ చంద్ర రాశి ఆధారంగా స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే 24 గంటల్లో మీకు ఒక పెద్ద గెలుపు లభిస్తుంది. ఇక మీరు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకునే సమయం వచ్చింది. మీ రంగంలో మీరే ముందు ఉంటారు, ఎందుకంటే బ్రహ్మదేవుడు అంతటి పెద్ద అనుకూలతను కల్పించారు. మీరు చాలా ముందుకు వెళ్తారు, మంచి ధన సంపద సాధిస్తారు. అందుకే అన్ని పనులను పక్కన పెట్టి ఈ విషయాలను పూర్తిగా వినండి. ఇవి మీ జీవితంలో 100% నిజం కాబోతున్నాయి. ఖగోళ విశేషం పంచాంగం ద్వారా ఈ సమాచారాన్ని మీకోసం తయారు చేశాము. ఇప్పుడు మీకు శ్రమ తక్కువ, లాభం ఎక్కువ ఉంటుంది. గతంలో ఎక్కువ కష్టపడినా తక్కువ ఫలితం వచ్చేది, కానీ ఇకపై తక్కువ శ్రమతోనే పెద్ద విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ ఇలా ప్రతి రంగంలోనూ మీకు లాభాలు వస్తాయి. పోటీ వ్యవహారాల్లో కూడా మీదే గెలుపవుతుంది. శత్రుల పరాజయం పాలవుతారు. మీ శత్రువుల ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. వారు మీ ముందు తలదించుకుంటారు. చాలా కాలం తర్వాత బ్రహ్మదేవుడి ఆశీస్సులతో మీ జాతకంలో ప్రగతి యోగాలు, ధనప్రాప్తి యోగాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల మంచి ఆర్థిక లాభాలు లభిస్తాయి. మీరు వేగంగా ముందుకు వెళ్తారు. నిలిచిపోయిన అదృష్టం చెక్కబడుతుంది. కానీ మీ వెనక కొంతమంది శత్రువులు పడ్డారు. అయినా భయపడకండి. వారు మీ పనులను ఇబ్బంది పెట్టగలరే తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరు. నా మాటలు విని జాగ్రత్తగా ఉంటే వారు మిమ్మల్ని ఏమీ చేయరు. మీరు దేవుణ్ణి నమ్మే పవిత్రమైన భక్తులు కాబట్టి ఇప్పటి వరకు వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ముందు కూడా చేయలేరు కూడా. మీ సంతోషాలకు ఎవరి దృష్టి పడకూడదని భగవంతుడు మీకు అంతా మేలు చేయాలని కోరుకుంటున్నాను. మరి స్నేహితులారా, ఇక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. అంతకంటే ముందు హనుమంతుడు నిజమైన భక్తులంతా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ప్రేమతో జై బజరంగ బలి అని తప్పకుండా కామెంట్ చేయండి. రాబోయే 24 గంటలు మీ అదృష్టం ఎంతో వేగంగా ముందుకు సాగుతుంది. మీ నిర్ణయాలు తగిన గౌరవం లభిస్తుంది. ఈ రోజు మీరు ఒక గొప్ప సువర్ణ అవకాశం లభించినంత అదృష్టం దక్కుతుంది. మీరు విజయ తీరాలకు చేరుకుంటారు. మీకోసం చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మీ భాగ్యం మారిపోతుంది. ఒక దాని తర్వాత ఒకటి శుభవార్తలు అందుతాయి. రాబోయే 24 గంటల్లో జరిగే 3 పెద్ద సంఘటనలు మీ మనసుని ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీ ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఆ వార్త అందరికీ చెప్పుకుంటారు. గ్రహాల అనుకూలత వల్ల అతిపెద్ద శుభవార్త మీకు లభించబోతుంది. కాబట్టి సంతోషంగా ఉండడం ఎంతో అవసరం. సూర్యుడు, బుధుడు మరియు మంగళ గ్రహాలు అనుకూల రాశి మార్పిడి ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. జాతకంలో రాసింది ఎవరు మార్చలేరు. ఎవరైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు రాసి ఉంచినది జరుగుతుంది. ఏ సమయం కోసం అయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో ఆ సమయం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసింది. ఎంతో అద్భుతంగా మెరుస్తుంది. మీ అదృష్టం చూసేవారు కూడా ఆశ్చర్యపోతారు. అంతరిక్షంలోని గ్రహాలన్నీ తమ గమనాన్ని మార్చుకొని మీ అన్ని రంగాల్లో శుభ ఫలితాలు ఇస్తున్నాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారి మీలో ఒక గొప్ప గుణం ఉంది. మీరు ఎవరికైనా సాయం చేయాలనుకుంటే మీ చేతిలో రూపాయి లేకపోయినా అప్పు చేసైనా సరే ఎదుటి వారికి సాయం చేస్తారు. నమ్మకానికి ప్రాణం ఇస్తారు. కానీ మీ మంచితనం ఈ ప్రపంచం చేతకాని తనంగా చూస్తుంది. మీకు అన్యాయం జరిగితే అస్సలు తట్టుకోలేరు. ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఆ ముక్కుసూటి
ఒంటితనమే కొంతమందికి నచ్చదు. అందుకే మీ శ్రేయస్సు కోరేవారు తక్కువ, మీ వెనుక గోతులు తవ్వేవారు ఎక్కువయ్యారు. ఇకపై మీ ఆలోచన మార్చుకుంటారు. మిమ్మల్ని మోసం చేయడం ఎవరి తరము కాదు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు అంతా ఇంత కాదు. చేతికి అందినట్లే అందిన డబ్బు చివరి నిమిషంలో చేజారిపోవడం, రావాల్సిన బాకీలు సకాలంలో రాకపోవడం, చాలా మానసిక వేదన అనుభవించారు. అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చాయి. కానీ ఈ రోజు నుండి కుబేర మహారాజ్ అనుగ్రహం వల్ల మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు చేసే అవకాశం దక్కుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధన కనక వాస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. స్నేహితులారా, ఇక కుటుంబ విషయానికి వస్తే గతంలో చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చి ఇల్లు ప్రశాంతత కోల్పోయింది. మనశ్శాంతి లేక రాత్రి నిద్ర పట్టని పరిస్థితి. కానీ ఈ రోజు సంశయోగ ప్రభావం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వాతావరణం అంతా మారిపోతుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.